ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మన ఎల్ఐసి కార్పొరేషన్ తెచ్చినటువంటి ఒక వినూత్నమైన పథకంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ ట్రెండ్కి అనుగుణంగా, ఇవాళ యూత్కి అనుగుణంగా ఏదైతే ఉందో, యూత్ ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా కార్పొరేషన్ ఒక మంచి ప్లాన్ను డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్లానే నవజీవన్ శ్రీ. ఈ ప్లాన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా జీవన్ శ్రీ అనే ప్లాన్ ఇవ్వడం జరిగింది 2002-2003 ఆ ప్రాంతంలో. దాంట్లో కూడా మినిమం ఒక 5 lakhs పాలసీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నాడు. 5 lakhs పాలసీ అంటే అప్పట్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇవాళ అది దాన్ని చూస్తే 20 years తర్వాత దాని వాల్యూ అంటే తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ రోజు నాడు మేము చెప్పినటువంటి రిటర్న్స్ ఒక 5 lakhs 15 lakhs వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ 20 lakhs పైన కూడా రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో అదే కోవకు చెందినటువంటి మరొక వినూత్నమైనటువంటి పథకం నవజీవన్ శ్రీ. నవజీవన్ శ్రీ దీని పేరులోనే ఉంది కదా, కొత్త జీవన్ శ్రీ అంటే ఏదైతే కొత్త లోకం ఉందో చూసారా, అట్లాగా కొత్త ఏదైతే ఈ యూత్కు అనుగుణంగా, ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా ఈ ప్లాన్ను డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి క్లుప్తంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందామా? వెళ్దాం రండి. ఈ నవజీవన్ శ్రీ ప్లాన్ నెంబర్ 912. ఈ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేయడం పడింది July 4th రోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్లాన్లో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మినిమం సమ్ అష్యూర్డ్ 5 lakhs. 2022లోనే మనం 5 lakhs అమ్మినాం. కానీ ఇక్కడ ఇవాళ మినిమంగా ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నవారు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి నో లిమిట్. అంటే మన యొక్క ఇన్కమ్ స్టేటస్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. అండర్ రైటింగ్ రూల్స్కు లోబడి మనం ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పాలసీ యొక్క టర్మ్ ఏదైతే ఉంటుందో, మినిమం టర్మ్ వచ్చేసి 6 years. మినిమం టర్మ్ ఇవాళ చూడండి, 6 years, 8 years, 10 years, 12 years ప్రీమియం పేయింగ్ టర్మ్. అంటే ఎంత వెసులుబాటు చూడండి. ఇవాళ ఉన్న యూత్ ఏం కోరుకుంటున్నారు అని అంటే, మాకు షార్ట్ టర్మ్ కావాలి. ఎస్, షార్ట్ టర్మే తీసుకొచ్చారు. మినిమం వచ్చేసి 6 years, మ్యాక్సిమం వచ్చేసి 12 years. పాలసీ టర్మ్ ఎంతండి అని అంటే మనకు 20 years, మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి 20 years అనమాట. మినిమం టర్మ్ వచ్చేసి ఇక్కడ మనకు 10 years. 10 yearsలో కూడా పాలసీని కంప్లీట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి 20 years. అదేవిధంగా మినిమం ఏజ్ ఎంత ఎంట్రీ అంటే 30 days. 30 days వరకు కూడా ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే 30 days వాళ్ళకి కూడా ఈ ప్లాన్ అనేది దీంట్లో ఎంట్రీ ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం ఎప్పటి వరకు ఇస్తాం? 60 years వరకు కూడా ఇస్తామండి. 60 years ఏజ్ వరకు కూడా ఈ ప్లాన్లో ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, టర్మ్ మినిమం పేయింగ్ టర్మ్ 6 years, 8 years, 10 years, 12 years మీ వెసులుబాటును బట్టి మీరు ఏది కావాలనుకుంటే అది. దీంట్లో 6 years దాంట్లో 10 years, 8 years దాంట్లో 15 years, తర్వాత 10 years దాంట్లో 15 years, 8 తర్వాత 10 yearsలో కూడా 15 years టర్మ్ ఉంటుంది. అదే 12 years అయితే 16 to 20 years వరకు మనం ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇక్కడ 20 years తీసుకున్నాం, ఆ పర్సన్కి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 59 years వరకే ఇస్తాం. కాబట్టి ఈ ప్లాన్లో ఇంకేమున్నాయి? గ్యారంటీడ్ ఎడిషన్ అండి. చెప్తున్నాను కదా, ఇది ఎలాంటి స్టాక్ మార్కెట్కి సంబంధం లేదు, ఎల్ఐసి ప్రకటించే బోనస్ కూడా ఎలాంటి సంబంధం లేదు. ఇవాళనే మనం దీంట్లో గ్యారంటీడ్గా మనం ఇస్తాము. ఎలా ఇస్తాము అంటే 10 years నుంచి 30 years తీసుకుంటే 8.5% అనేది మనం ఇవాళనే డిక్లేర్ చేసేస్తున్నాం. అదేవిధంగా 14 to 17 years ఒకవేళ టర్మ్ తీసుకున్నట్టయితే 9% ఇస్తాం. అదే 18 to 20 years తీసుకున్నట్టయితే 9.5% ఇవ్వాలని మనం గ్యారంటీడ్ అష్యూర్డ్గా మనం వీళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే దీంట్లో ఒకవేళ మీరు ఎల్ఐసి ఇంతకుముందే వేరే ఏదైనా స్కీమ్లో ఉన్నట్టయితే ఇంకా ఒక 0.5% అట్లా పెరిగేటువంటి ఆస్కారం ఇందులో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఆప్షనల్ రైడర్స్ ఏదైతే ఉందో, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్, తర్వాత యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, తర్వాత న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్,
తర్వాత ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్, ఇలాగా ఆప్షనల్ రైడర్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తే మనం ఈ యొక్క వీటిలల్లో మనం తీసుకోవచ్చు, ఈ రైడర్స్ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయొచ్చు అని అంటే ఇయర్లీ చేయవచ్చు, హాఫ్ ఇయర్లీ చేయవచ్చు, క్వార్టర్లీ చేయవచ్చు, మంత్లీ కూడా చేయవచ్చు, లేదా ఈ న్యాచ్ కూడా ఇందులో అవకాశం ఉంటుంది. మంత్లీ దానికి ఒకవేళ మీరు ఈ న్యాచ్లో ఉన్నట్టయితే, ఒకవేళ మీరు యాప్ చేయకపోతే 3 నెలలు గడిస్తే అది క్వార్టర్లీకి మారిపోతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ డెత్ 10th పాలసీ ఇయర్లో ఒకవేళ ఏదైనా డెత్ జరిగితే దీంట్లో ఏమి ఇస్తాము అని అంటే దీంట్లో కూడా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆప్షన్ 2లో తీసుకున్నట్టయితే టాబ్యులర్ ప్రీమియంకి ఏదైతే ఉంటుందో మనం కట్టేటువంటి ప్రీమియంకు 7 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం టోటల్గా కట్టిన ప్రీమియంకు 105% కానీ లేదా సమ్ అష్యూర్డ్ కానీ ఏది ఎక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా డెత్ బెనిఫిట్ ఏం చేస్తున్నారంటే సమ్ అష్యూర్డ్ ఏం చేస్తున్నాం, సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ గ్యారెంటెడ్ ప్లస్ గ్యారెంటెడ్ ఎడిషన్ 5 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాడు, గ్యారెంటెడ్ ఎడిషన్ 10 yearsకు. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో 5 lakhs సమ్ అష్యూర్డ్ కానీ అతనికి వచ్చేది 2,47,000 రూపీస్ అనేది ఇక్కడే నార్మల్గా రిస్క్ జరిగింది, యాక్సిడెంటల్ కాదండి, నార్మల్ రిస్క్ జరిగితే ఈ అమౌంట్ 7,47,000 రూపీస్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చిన్నది 5 lakhs పాలసీ కాబట్టి 5 lakhs గురించి ఇది చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఆయన పేమెంట్ చేసింది 47,300, అతనికి ఏం చేసాం 9.5% అన్నాం కదా, 9.5% చొప్పున ఆ ఇయర్లో అతనికి 4,493 రూపాయల 50 పైసలు అతనికి గ్యారంటెడ్గా ఆ ఇయర్కి దానికి సమకూరడం జరిగింది. అదేవిధంగా 2వ సంవత్సరం అయినట్టయితే అతను సేమ్ అమౌంట్ పే చేస్తాడు, ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి 94,600 అవుతుంది. ఆ దాని మీద 9.5% చొప్పున 8,987 అనేటువంటి అమౌంట్ కూడా వీళ్ళకు యాడ్ అవుతూ ఉంటుంది. అట్లాగా థర్డ్ ఇయర్లో వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి 1,41,900 అవుతుంది. అతనికి ఆల్రెడీ సెకండ్ ఇయర్లో సమకూరినటువంటి 13,480 రూపీస్ గ్యారెంటెడ్ ఎడిషన్ ప్లస్ దాని మీద ఉన్నటువంటి దాంట్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యారెంటెడ్ ఎడిషన్ 2 కలిపితే 26,960 రూపీస్ అనేది థర్డ్ ఇయర్లోనే వీళ్ళకి ఇలాగా సమకూరడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా త్రో ద టర్మ్ మొత్తం వాళ్ళు ఎంతైతే టర్మ్ తీసుకున్నారో అక్కడి వరకు ఇందులో సమకూరడం జరుగుతూ ఉంటుంది. ప్రీమియం మాత్రం ఎన్ని సంవత్సరాలు చేస్తాడండి ఇక్కడ, అతను ప్రీమియం ఏమో లిమిటెడ్గా చేస్తాడు. ఆయనకు వచ్చే గ్యారంటీడ్ ఎడిషన్ 9.5% చొప్పున వచ్చేటువంటి గ్యారంటీడ్ ఎడిషన్ త్రూఅవుట్ ద టర్మ్ ఇస్తాం. ఎంత ఇది కట్టేంత వరకే కాదు, కట్టేది అయిపోయిన తర్వాత కూడా అతను టోటల్ ఎంత టర్మ్ తీసుకున్నాడు అంతవరకు కూడా ఇది అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మనం పాలసీ తీసుకుని కడుతూ వస్తున్నాం, ఆ టైం అయిపోయింది, 30 days వరకు కూడా ఎలాంటి ఫైన్ లేకుండా ఎలాంటి ఎక్స్ట్రా ఐడెన్ ఛార్జెస్ లేకుండా మనం పే చేసుకోవచ్చు. మంత్లీ మోడ్లో అయితే 15 days మాత్రమే ఉంటుంది. అదేవిధంగా దీంట్లో సరెండర్ వాల్యూ ఉంటుంది, లోన్ కూడా ఆప్షన్ ఉంటుంది. సరెండర్ వాల్యూ కూడా 1 year కంప్లీట్ అయినాక సరెండర్ చేసుకోవచ్చు. కావాలంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత కూడా లోన్ తీసుకునే ఆప్షన్ ఉంది. ఒకవేళ లోన్ పేడప్ పాలసీలలో ఏదైతే ఉందో 2 years లోపల ఒకవేళ తీసుకున్నట్టయితే 50% ఏదైతే ఉంటుందో పేడప్ వాల్యూ దానికి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్పెయిడ్ దానికి 40% అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 2 years దాటిన తర్వాత 80% మనం ఏదైతే కట్టిన దాని మీద 80% లోన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. పేడప్ పాలసీలు వచ్చేసరికి 70% అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 20 years పర్సన్, అతని ప్రీమియం పేయింగ్ టర్మ్ 12 years, పాలసీ టర్మ్ మాత్రం 20 years. అతని వెసులుబాటును బట్టి ఏదైనా 6 years నుంచి మీరు 12 years వరకు ఉంది కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 12 years తీసుకున్నాడు, 5 lakhs పాలసీ, ఇది 20 years పర్సన్, అతని ప్రీమియం మాత్రం 12 years పే చేశాడు. టోటల్ పేమెంట్ ఆయన 5,67,000 పే చేస్తాడు. ఆ తర్వాత రిమైనింగ్ 8 years ఎలాంటి పేమెంట్ చేయడు. అయినా ఇక్కడ గ్యారంటీడ్ ఎడిషన్ అనేది రిమైనింగ్ ఇయర్స్ కూడా అక్కడ మనం యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అతనికి ఇక్కడ ఏంటంటే ఇవాళ ఇప్పుడు జిఎస్టీ కూడా లేదు. ఈ జిఎస్టీ లేకుండా ఈ అమౌంట్లు ఇవన్నీ చెప్పేది. ఇంతకుముందు జిఎస్టీ ఉండేది, ఇప్పుడు జిఎస్టీ లేవు. జిఎస్టీ లేకుండా వచ్చినటువంటి ఈ అమౌంట్ అతనికి మెచ్యూరిటీ కింద ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ కింద సమ్ అష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్. ఇక్కడ 5 lakhs దానికి 5 lakhs సమ్ అష్యూర్డ్ ప్లస్ ఇక్కడ 7,81,000 రూపీస్ అనేది అతనికి గ్యారంటీడ్గా ఆ సమకూరినటువంటి అమౌంట్. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 12,81,000.
ఆయన పేమెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? 12 ఇయర్స్ చేశారు. ఎంతవరకు? 20 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాడు, 12 ఇయర్స్ పేమెంట్ చేశాడు, రిమైనింగ్ 8 ఇయర్స్ పే చేయాల్సిన అక్కర లేకుండానే కవరేజ్తో పాటుగా గ్యారంటెడ్ ఎడిషన్ అనేది ఇందులో సమకూరి దాంట్లో 12,81,000 రూపాయలు గ్యారంటెడ్ ఇవ్వాలని మనం చెప్తున్నాం. వాళ్ళు ఆ రోజు నాడు వచ్చే అమౌంట్ ఇవ్వాలని చెప్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మీ నీడ్కి అనుగుణంగా చేసుకోండి. నేను ఏదో చెప్పినాను, లేకపోతే నేను ఇదని చెప్పి దీనికోసం మీరు ప్లాన్ చేయొద్దు ఎప్పుడు కూడా. మీ గోల్స్ ఏమున్నాయో ఆ గోల్స్కి అనుగుణంగానే మీరు ప్లాన్ చేయండి. ఇంకొక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. న్యూ జీవన్ శ్రీ 912 ఇక్కడ ఏమన్నాడు? ఇన్సూరెన్స్ బి, సేవింగ్ బి. ఇన్సూరెన్స్ ఉంది, దాంతోపాటు సేవింగ్ కూడా ఇందులో ఉంది. దీంట్లో ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 25 ఇయర్స్ పర్సన్, ఆయనకు ఇన్సూరెన్స్తో పాటు సేవింగ్ కూడా ఇందులో ఉందని చెప్తున్నాం కాబట్టి ఎలాగ ఉంటుంది ఈ ప్లాన్లో వచ్చేసరికి, ఆయన పాలసీ టర్మ్ 20 ఇయర్స్ తీసుకున్నాడు, ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం 12 ఇయర్స్ తీసుకున్నాడు. ఆయన పాలసీ ఏదైతే ఉందో 10 lakhs ప్లాన్ చేశాడు. ఆ 10 lakhs ప్లాన్ చేస్తే ఆయనకి ఇన్స్టాల్మెంట్ ప్రీమియం వచ్చేసి 96,000 రూపాయలు ఇయర్లీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎన్ని సంవత్సరాలకండి? 12 సంవత్సరాలకు. 12 సంవత్సరాలకు కానీ 96,000 రూపీస్ అనేది ఫర్ ఇయర్ వస్తుందండి. ఇలాగా దీంట్లో ఇంకొకటి రైడర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇందులో రైడర్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రైడర్ ఆప్షన్లో ఏం ఆప్షన్ తీసుకున్నాడు ఇక్కడ? యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్. ఇది తీసుకోవాలి కదా, తీసుకోకుండా కూడా ఇస్తాం, కానీ తీసుకుంటే ఉపయోగం ఏంటి? దీనికోసం ఒక చిన్న విషయం చెప్తాను. ఇవాళ రీసెంట్గా మనకు చాలా రకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బస్ యాక్సిడెంట్లు కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్లు కావచ్చు. మనం మొన్ననే చూసుకున్నాం, బెంగళూరులో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, చేవెళ్ళలో కావచ్చు. మొన్న ఏదో మదీనా దగ్గర అక్కడెక్కడో టూరిస్టులు వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా ఎంతో జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి చనిపోవచ్చండి, కానీ కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో వాళ్ళకు అంగవైకల్యం కలుగుతుంది. అలాంటి అంగవైకల్యం కలిగినప్పుడు బాడీలో ఏవైనా సరే 2 పార్ట్స్ టోటల్గా డిజబిలిటీ అయిపోతే దాంట్లో ఈ పాలసీ తీసుకుని ఈ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి అతను ఫర్దర్గా ప్రీమియం చేయాల్సిన అక్కర్లేదండి. ప్రీమియమ్స్ అన్నీ వేవ్ అయిపోతాయి. ప్లస్ అతను ఈ ఆప్షన్ తీసుకున్నాడు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక 10 lakhs ఏదైతే ఉంటుందో రాబోయే 10 yearsకు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఈ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఈ ఆప్షన్ చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న అమౌంట్ల కోసం ఆప్షన్లు తీసుకోవడం కానీ ఇలా పెట్టుకోవడం కానీ చేయరు. కానీ చేస్తే దానివల్ల ఏదో జరగాలని ఎవ్వరం కోరుకోమండి. కానీ ఏదైనా జరిగితే ఏంటండి, ఆ పెయిన్ ఎవరికి తెలుస్తుంది? ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది. ఇవాళ నేను మాట్లాడవచ్చు, ఇంకెవరైనా మాట్లాడవచ్చు, కానీ ఎవరికైతే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి బాధ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు దీంతో పాటు ఇంకా రైడర్స్ ఉన్నాయి. జస్ట్ నేను ఈ రైడర్ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండే విధంగా అది చేయడం. దాన్ని పెట్టుకోకపోతే మాత్రం 94,700. ఇంతకుముందు 96,100 అని చెప్పాం కదా, ఇక్కడ జస్ట్ 1,400 రూపీస్ దీనికి యాడ్ చేస్తున్నాం ఇయర్లీ. కాబట్టి దానివల్ల ఆయనకు 10 lakhs భద్రత కల్పించబడుతుంది యాక్సిడెంట్ పర్పస్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూజ్ చేసుకోండి. రైడర్ ఆప్షన్స్ కూడా మీకు ఎలిజిబిలిటీని బట్టి తీసుకోండి, అది కూడా నేను చెప్తున్నాను. దీంట్లో వచ్చేటప్పటికి టోటల్గా ఆయన ప్రీమియం మాత్రం 11,36,000 పేమెంట్ చేస్తాడండి. అయితే ఆయన మెచ్యూరిటీ కింద 26,23,000 రూపీస్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ కట్టింది 11 lakhs, ఇక్కడ వచ్చింది 26 lakhs. ఆయన పే చేసింది 12 years, రిమైనింగ్ 8 years అనేది ఆయన రెస్ట్గా ఉన్నాడు. 25 years పర్సన్. ఎందుకు ఎంగేజ్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇప్పుడే జాబ్లో జాయిన్ అవుతారు, జాయిన్ అయినప్పుడే మీ సేవింగ్స్ స్టార్ట్ చేసుకోండి. ఈ సేవింగ్స్ స్టార్ట్ చేసుకొని మీరు ఒక 40-45 yearsకి వచ్చేటప్పటికి మీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, ఖర్చులు వస్తాయి. ఆ టైంకు మీరు చేద్దామన్నా కూడా ఆ బర్డన్స్ అన్నీ ఉంటాయి, దానివల్ల మీరు చేయలేకపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది యంగ్ యూత్కి చెప్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. మీ సేవింగ్స్ గురించి ఫస్ట్ మీకు ప్రొటెక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఏదైనా సరే తీసుకొని దెన్ మీరు దాని తర్వాత మీరు ఏదైనా చేయాలంటే చేయండి. ఇక్కడ 25 years పర్సన్ అతను పేమెంట్ చేశాడు, 10 years అంటే అతను 12 years తీసుకున్నాడు కాబట్టి 36 years ఆయన ప్రీమియం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆయనకు 44 years తర్వాత అంటే 44 years ఎండింగ్లో అంటే 45 yearsలో ఆయనకు 26,23,000 రూపీస్ అనేది ఇవ్వాలనే డిజైన్ చేసి ఇవ్వాలనే మనం దాంట్లో బాండ్లో కూడా ఉంటుందండి. మీరు దాని గురించి చింత అక్కర్లేదు. గ్యారంటెడ్ వచ్చేటువంటి అమౌంట్ ఈ అమౌంట్ అనమాట. కాబట్టి ఇలాగా
జస్ట్ ఇక్కడ నేను క్యాష్ ఫ్లోలో నేను చూపిస్తున్నాను ఇంకో స్లైడ్లో. ఆయన కడుతున్న దానికి ఏజ్ 25 years. ఆయన కట్టే అమౌంట్ యాక్చువల్గా అమౌంట్ ఇదే, రైడర్ అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ చేసాం అక్కడ 1400, దాంతో ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేది మాత్రం పాలసీకి ఎంత అయితే తీసుకుంటామో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. 94,700 రూపీస్ చొప్పున ఇతను కడుతూ ఉంటాడు. గ్యారంటెడ్గా ఇవాళ చెప్పినాం కదా 9.5% చొప్పున అన్నాం కాబట్టి 9,328 రూపీస్ చొప్పున ఇలా ఎవ్రీ ఇయర్ 9,328, తర్వాత 18,656 ఇలాగా ఎవ్రీ ఇయర్ ఇలా యాడ్ అవుతూ ఆయనకు ఎండ్ ఆఫ్ ద టోటల్గా కంప్లీట్గా అయిపోయేటప్పటికి ఆయనకి ఎంత ఎంత గ్యారంటెడ్ అమౌంట్ ఎంత సమకూరుతుంది అని అంటే చూడండి 16,23,000 ఇవ్వాలని మనం చెప్పింది ఏదైతే ఉందో అది టోటల్గా వాళ్ళకు 20 yearsకు ఈ అమౌంట్ గ్యారంటెడ్ ఇది. ప్లస్ ఆయన తీసుకునేది 10 lakhs కాబట్టి ఈ 10 lakhs కూడా యాడ్ చేసినప్పుడు 26,23,000 అనేది ఆయన తీసుకోవచ్చు. దీన్ని చిన్నగా చెప్పాను, మీరు పెద్దగా మీరు ఎలాగ గోల్ ఉంటుందో మీకు ఏ రకంగా అయితే రీచ్ కావాలనుకుంటారో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు దాన్ని ముందు టైంకి వచ్చేటప్పటికి మీరు ఒక మంచి అమౌంట్ను సమకూర్చుకోవడం జరుగుతుంటుంది. దాని ద్వారా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇందులోనే పెట్టమని నేను చెప్పట్లేదు, మీరు డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఎప్పుడైనా. ఈ యొక్క ఇన్సూరెన్స్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్ అనో లేకపోతే స్టాక్స్ అనో లేకపోతే గోల్డ్ అనో ఇలా కాదండి, మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫైడ్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న యూత్కి అనుగుణంగా ఎంతైతే షార్ట్ టర్మ్గా కట్టుకోవడానికి షార్ట్ టర్మ్ కట్టుకోండి, లాంగ్ టర్మ్ వెయిట్ చేయండి, మీ గోల్స్ని రీచ్ అవ్వండి, మీ గోల్స్కి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తద్వారా మీ ఫ్యామిలీని మీరు సేఫ్గా ఉంచుకోండి. అదేవిధంగా మీకు ఏ రకంగా అయితే ఉంటుందో మీ ఫ్యామిలీని మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ సమకూర్చుకోండి. ఇంకేదైనా డౌట్ ఉండి మీకు ఏదైనా సలహాలు కావాలన్నా ఏదైనా మీకేమైనా సందేహాలున్నా ఈ నెంబర్ కింద ఇచ్చే నెంబర్ నన్ను సంప్రదించినట్టయితే మీకు అన్ని వివరాలు ఇంకా క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలన్నా మీరు చాలామంది ఎక్కడెక్కడో అని అడుగుతున్నారు, అక్కడ కాదండి, ఎక్కడున్నా సరే ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు ఎక్కడున్నా సరే ఈ స్కీమ్లో జాయిన్ చేయడానికి మేము మా టీం మీకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడున్నా ఎలాంటి అక్కర్లేదు, మన ఇండియా వైడ్ ఎక్కడున్నా కూడా ఎల్ఐసిలోనే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి దిగులు చెందాల్సిన అక్కర్లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. ఎనీ టైం మీరు ఏదైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.